హాయ్ చూడండి, ఇగో వర్షానికి అయితే గ్రోతింగ్ అయితే లేదు. నెల రోజులు అవుతుంది వర్షం పెట్టి. ఇంకో అంతా ఏమైందో అని చెప్పి వర్షం అయితే చూస్తే మొగిపూరుగా అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక అందుకనే ఇంకా ఎట్లా అని చెప్పి మందు అయితే కొట్టాలని చెప్పేసి అయితే ఇగో మందు అయితే తీసుకొని వచ్చిన. ఇగో ఆల్రెడీ అయితే మనోళ్ళు వచ్చారు మందు కొట్టడానికి. ఇక మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు అయితే వచ్చారు. ఇగో మందు తీసుకొచ్చినా కదా ఫ్రెండ్స్, ఇదే మందు 3 రకాల పౌడర్స్ అయితే ఇచ్చారు. ఇక ఒకటేమో పురుగు కంట, ఒకటేమో గ్రోతింగ్ కంట, ఒకటేమో తెగులు కంట, 3 మందులు అయితే ఇచ్చారు. ఆ 3 మందులు అయితే 2 వీటిని ఒక దగ్గర కలిపిన, ఒకదాన్ని ఒక దగ్గర కలిపి అయితే ఇగో ఆ బకెట్లో ఇంకో బకెట్లో ఓసైతే పెట్టిన. ఇక అన్నోళ్ళకి అయితే ఇచ్చిన. అన్న అయితే ఇక నీళ్ళు అందుకుంటుండు. ఇక నీళ్ళు అయితే పోసిన, ఇటు సైడ్ నుంచి అందించిన, కొన్ని అటు సైడ్ నుంచి అన్న తీసుకుంటుండు. అన్న అయితే మందు గిట్లా పోసేసిండు ఆల్రెడీ, ఎందుకంటే 2 పంపులు కదా. ఇంకో దీంట్లో ఒక అన్ననే కలిపి అయితే ఇక పోసేసిండు. స్ప్రేయింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అదైతే ఎకరం పొలం అనమాట. చూడండి, కింది మళ్ళీ మా బాబాయ్ కొడుతుండు, ఇక్కడనేమో వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్న కొడుతుండు, తెలిసిన ఆయన. ఇద్దరైతే స్టార్ట్ చేసేసారు. ఇక చూడండి ఫ్రెండ్స్, డ్రోన్ తోటి ఇట్లా కొట్టించుకోవచ్చు. కాకపోతే ఇక ఎందుకు మనోళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఇక డ్రోన్ వాళ్ళకైతే ఏం పిలవలేదు. ఇక మనోళ్ళే ఇద్దరు కొడతారు, ఎందుకంటే ఇక కష్టం చేసుకుంటే వాళ్ళు అయితే బతకాలి. ఇక డ్రోన్ అంటే ఇక ఉన్నోళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతోళ్ళు అయితే వేసుకుంటారు. వీళ్ళు అయితే ఒక 10,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక పని అయితే స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఫ్రెండ్స్, ఇంకా 2 పంపులకు అవుతుంది. ఇగో మొత్తం అయితే ఎకరానికి యాక్చువల్లీ 5 పంపులు కొట్టాలి, కానీ మేము కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పేసి 6 పంపులకు కలిపినాం. వాటర్ అయితే ఈ గుంటలనే తీసుకుంటా. ఇక చూడండి, ఆల్రెడీ ఇంకొక మడి ఉంటుంది లాస్ట్, కింది మడి. చూడండి అయిపోతుంది ఫ్రెండ్స్, ఇద్దరు వచ్చారు కాబట్టి తొందరగా అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో మంద అయితే కలిపేసింది, ఆల్రెడీ అయిపోయింది. 6 పంపులు అన్నా కదా, ఇక 6 పంపులకు అయితే వచ్చింది. ఇక కరెంట్ గిట్ల వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా అయితే ఒక గుంటలకి వెళ్ళి అయితే అందించిన. ఇక ఇప్పుడైతే కరెంట్ వచ్చింది. ఆల్రెడీ మొత్తం అయితే కలిపేసినాం, ఆల్రెడీ పోసేసినాయి. ఇక పంపులు అయితే వెళ్ళిపోతున్నాయి. చూడండి, యాక్చువల్లీ ఇది ఒకటే మడి ఉంది, కానీ 2 పంపులు అయితే పోసినాం. ఎందుకు పోసినాం అంటే ఈ మడి లాస్ట్ మడి అయితే దిగబడుతుంది, అందుకనే ఇక ఒరిగి ఇట్లా సక్క లేదు అంతా అని చెప్పేసి అయితే ఇక రెండు పంపులు అయితే పోసిచ్చిన ఒకటే మడికి. చూడండి, ఎందుకంటే నడవనీకి రాదు కదా ఫ్రెండ్స్. ఈ డ్రోన్ అయితేనేమో గాలి ఉరుకుతుంది కాబట్టి అది ఏ మడికైనా ఒక తీరుగానే కొడుతుంది. ఇక నడుచుకుంటూ పోయేది కాబట్టి కొంచెం అయితే ఎక్కువ మంది పడుతుందని అయితే ఇక నేనైతే ఎక్కువ మంది అయితే పోసిన. చూడండి, ఈ ఇద్దరు అయితే దబ్బ పోతున్నారు. ఇంకా మన పొలం గిట్లా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఇది ఒక మడి కొడితే అయిపోతుంది అనమాట, లాస్ట్ మడి. ఇక చిన్న మున్మే మిలిగింది కాబట్టి ఇక బాబాయ్ ఒకటే కొడుతున్నాడు. ఇక చూడండి, చాలా దిగబడుతుంది ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక వాటర్ అయితే లాస్ట్ మూమెంట్కి వచ్చింది కాబట్టి ఇక జర నడవనికి ఫ్రీగా ఉంటుంది. ఇక ఫుల్ పంపు పోసుకొని అయితే ఇళ్ళకి నడవాలంటే ఇక ఈ ప్లేస్లో అయితే చాలా ఘోరంగా దిగబడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక అయిపోతుంది, లాస్ట్ మూమెంట్కి వచ్చింది. ఇక పంప్ అయిపోయింది, మంద అయిపోయింది. చూడండి, చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ కొలిచినట్టు అయితే ఇక మంచిగా సరిపని అయితే సరిపోయింది పంపు. ఇక అన్ననైతే మన మామిడి చెట్టుకు కొంచెం కొడుదు అన్న అంటే సరే అని చెప్పి అటైతే వస్తున్నాడు. కొంచెం అయితే మిలిగింది అందులో మామిడి చెట్టు కాడికి. అట్లనే మన జామ చెట్టు అవన్నీ ఉన్నాయి కదా, ఆడైతే కొట్టిస్తాం అరటి చెట్టుకి ఇట్లా. అక్కడి నుంచి పంప్ అయితే ఆఫ్ చేయలేదు. చూడండి, ఇగో మన పంప్ అయితే స్టార్ట్ చేసేసిండు మన మామిడి చెట్టుకి. ఇది అయితే కాట్ ఆఫ్ మన గ్రోతింగ్ పౌడరే కాబట్టి ఏం కాదు, అందుకని అయితే కొట్టిస్తున్నా. చూడండి, అన్నకి ఇట్లా సరే తమ్ముడు కొడుతుంది అని చెప్పేసి కొడుతున్నాడు. చూడండి, పూతకి ఇట్లా రాలిపోకుండా అయితే మంచిగా మనకైతే యూజ్ అవుతుంది. అరటి చెట్టుకి ఇట్లా కొడుతుండు. జామ చెట్లు
మామిడి చెట్టు ఇంకొకటి ఇవన్నీ అవుతున్నాయి. కొంచెం స్ప్రే అన్నంటే సరే తమ్ముడు చేసేది అని చెప్పేసి అయితే ఇక మంచిగా అయితే చేస్తున్నాడు చూడండి అన్నిటికీ. ఇవన్నీ అయితే డీటెయిల్స్ అయితే మీకు చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆత్మకూరు మండలం, వలిగొండ మండలం ఎవరున్నా ఇట్లా మీరైతే కాల్ చేయొచ్చు. అన్నోళ్ళు వచ్చి 4-5 ఉంటారు అన్నోళ్ళు. ఎన్ని ఎకరాలు ఉన్నా మీకు ఒకటే నాలుగులో కంప్లీట్ చేసేస్తాడు. మంచిగా కలగలిసేటట్టు అయితే కొడుతుంది ఫ్రెండ్స్. మంది ఇట్లా ఆల్రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇగో వీడియో అయిపోగానే మీకైతే స్క్రీన్ పైన నెంబర్ అయితే కనబడుతుంది మా బాబాయ్ది. ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇగో ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి.